సో చాలా రోజుల తర్వాత అయితే ఒక టెర్రిఫిక్ ఫిలిం చూసిన. అదేంటంటే క్రిస్టఫర్ నోలన్ ది ఒడిస్సీ. సో బేసిక్గా ఒడిస్సీ అనేది అంటే హోమర్ రాసిన అరౌండ్ 3000 years బ్యాక్ హోమర్ రాసిన ఏమంటారు ఒక బుక్ లేదంటే ఒక పోయట్రీ దాని నుంచి తీసుకోవడం జరిగింది ఆ స్టోరీ లైన్ అనేది. సో గ్రీక్ లో ఏంటంటే మేజర్ గా ఇప్పుడు రామాయణం మహాభారతం లాగా 2 ఎపిక్స్ ఉన్నాయి గ్రీక్ లో. సో అవేంటి, ఇలియాడ్ ఒకటి, తర్వాత ఒడిస్సీ ఒకటి. సో ఇలియాడ్ అండ్ ఒడిస్సీ రెండు కూడా హోమర్ అనే రైటర్ రాసిండు. సో ఇక్కడ ఇలియాడ్ అనే బేస్ నుంచి యాక్చువల్ గా ఇప్పుడు ట్రాయ్ అనే మూవీ వచ్చింది 2004 లో. అది ఆల్మోస్ట్ ఇలియాడ్ ని బేస్ చేసుకుని వచ్చిన ఫిలిం అని చెప్పొచ్చు. బట్ అది ట్రాయ్ అనేది ఎక్కువ ట్రోజన్ వార్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండు. ఎనీవేస్ ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ ఒడిస్సీ అనేది కూడా ఎపిక్ కాబట్టి, అంటే ఎపిక్ స్టోరీ కాబట్టి అసలు ఎట్లా ఉంది ఏందనేది నాకు ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉండేది. సో అదే ఫార్మెట్ లో ఫైనల్లీ మొన్న థియేటర్లో చూసిన ఫిలిము. ఏదైతే ఒక క్లాసిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కదా, అంటే ఒక ఎపిక్ లాంటి దాన్ని ఒక క్లాసిక్ ఫార్మెట్ లో నరేట్ చేస్తే ఎట్లుంటుందో సేమ్ అదే ఫార్మెట్ లో నరేట్ చేసినట్టు అనిపించింది నోలన్. అంటే ఎవ్రీథింగ్, అంటే క్యారెక్టర్స్ కానీ, ఆ సెట్ పీసెస్ కానీ, లేదంటే అసలు ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానీ, ఎవ్రీథింగ్ అసలు అంటే ఒక క్లాసిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లాగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అంటే అవుట్ ఆఫ్ ది ప్లేస్ లాగా కాకుండా ప్రాపర్గా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు అంటే అది కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. ఈవెన్ అంటే రియలిజం కూడా తీసుకురావడం అనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఈవెన్ దో వాళ్ళ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ లాంటివి యాడ్ అయ్యి ఉన్నా కూడా రియలిస్టిక్ ఎలిమెంట్స్ లాగా, అంటే ఇప్పుడు లాంగ్వేజ్ కానీ లేదంటే పెర్ఫార్మెన్సెస్ మెయిన్గా చూసుకుంటే రియలిస్టిక్ అనిపించింది. అంటే ఏదో పాత స్టోరీ చూస్తున్నట్టు, లేదంటే ఎప్పుడో పాత స్టోరీ లైన్ కదా అన్నట్టు కాకుండా చాలా మోడర్న్ స్టోరీ లైన్ లాగా అనిపించింది. అంటే ద వే ఆఫ్ మనడు డీల్ చేసిన విధానం ఉంది కదా, ఆ రియలిస్టిక్ నేచర్ వల్ల, ఆ డైలాగ్స్ వల్ల, ఆ పెర్ఫార్మెన్సెస్ వల్ల, అండ్ ఆ స్క్రీన్ ప్లే వల్ల, సో వీటి వల్ల మనకి ఆ ఇంపాక్ట్ అనేది వచ్చింది అనిపించింది. సో ఓవరాల్గా నాకైతే టెరిఫిక్ గా నచ్చింది ఒడిస్సీ. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నోలన్ ఫిల్మ్స్ లాగా మీరు ఒకవేళ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఇది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా ఆలోచిస్తే నోలన్ ఫిలిమ్స్ కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ జోన్లోకి వెళ్తుంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఏం చెప్తాం మనం మామూలుగా కొంచెం పజిలింగ్ గా స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కానీ ఏదైనా కూడా మనం చేసే విధానము ఇంకొంచెం హెవీలీ టైట్లీ ఫిల్మ్స్ లాగా అనిపిస్తుంటాయి కదా ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్, మెయిన్ గా ఆ ఎక్స్పెరిమెంటల్ నేచర్ కానీ. ఇందులో కొంచెం ఆ ఫార్మెట్ లో ఉండదు ఫిలిం. అట్లా అని చెప్పేసి లూజ్ గా కూడా ఉండదు, స్క్రీన్ ప్లే చాలా టైట్ గానే ఉంటది. అండ్ స్క్రీన్ ప్లేలో అతను చేసిన మ్యాజిక్ కామన్ గా ఏ ఫిలిం కైనా చేస్తుంటారు కదా, ఇది ఇందులో కూడా కనిపిస్తుంది. బట్ ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ కనిపించదు. సో ఆ రకంగా ఇది అట్లా ఆ ఫార్మాట్ లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెడితే మేబీ కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపించచ్చు. ఇంకొకటి మనం ఏం ఆలోచించాలంటే ఈ ఫిలిం చూసేటప్పుడు, ఇది వేరే హాలీవుడ్ ఫిలిమ్స్ లాగా అంటే ఒక భారీ స్కేల్ లాగా, అంటే యాక్షన్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అడ్రినలిన్ రష్ లాగా ఇట్లా ఆ రేంజ్ ఆఫ్ ఫార్మెట్ లో ఉంటాయేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక క్లాసిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ, క్లాసిక్ వే ఆఫ్ యాక్షన్ సీన్స్ కానీ, ఒక రియలిస్టిక్ ఫార్మెట్ కానీ ఇవి కనుక దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఉంటది అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయకుండా ఒక టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
సో ఆ ఫార్మాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తో డెఫినెట్ గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మూవీకి వెళ్తే. అండ్ యా, ఇక అంటే మెయిన్ గా అక్కడ చాలా మంది కొంచెం ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ టాక్ రావడానికి కూడా రీజన్ అదే అనిపించింది. అంటే వాళ్ళు నోలన్ ఫిలిమ్స్ ఇన్సెప్షన్ కానీ, లేదంటే ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ కానీ, లేదంటే బ్యాట్మెన్ సిరీస్ కానీ ఇవి చూసిన వాళ్ళకి ఆ, ఇది కొంచెం ఆ ఫార్మెట్ లో ఉండదు. ఎందుకంటే ఒక యాక్షన్ డ్రామా లాగా ఎక్కువ చూడాలి. యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ మోర్ దెన్ యాక్షన్ ఇది డ్రామా అనేది మనం ఎక్కువ ఆ ఫార్మెట్ లో ఆలోచిస్తే మటుకు చాలా ఏమంటారు, డ్రామా అనేది మనల్ని క్యాప్టివేటింగ్ గా ఉంచుతుంది. త్రూఅవుట్ ద ఫిలిం ఆ డ్రామానే వర్కౌట్ అవుతుంది మెయిన్ గా. సో ఇది మరి ఇట్లాంటి డ్రామా కైండ్ ఆఫ్ ఫిలిం మొదలం తీయాల్సిన అవసరం ఉందంటే డెఫినెట్ గా ఉంది. ఇది ఒక రకంగా కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పొచ్చు. ఈవెన్ దో అది కొంచెం ప్లేన్ గా కనిపించినా కూడా చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ టెల్లింగ్. అంటే స్క్రీన్ ప్లే కానీ, ట్విస్ట్ టైమ్స్ రివీల్ చేయడం కానీ, అండ్ ఎపిక్ స్టోరీ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు క్లాసిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాను కదా, సేమ్ అవన్నీ కూడా నోలన్ లాంటి ఫిల్మ్ మేకర్ వల్లనే అది వర్కౌట్ అవుతుంది. అట్లా కాకుండా కామన్ నార్మల్ ఫిల్మ్ మేకర్ ఇదే స్టోరీలో అటెండ్ చేస్తే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్ గా ఇవ్వదు. సో ఆ రకంగా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. 100% నోలన్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫిలిమ్స్ అని చెప్పొచ్చు. ప్లస్ కొంచెం లాంగ్ స్టాండింగ్ ఉంటుంది ఆ డ్రామా వల్ల, ఆ డ్రామా క్రియేట్ అయిన డ్రామా వల్ల. సో ఓవరాల్ గా ట్రెడిషనల్ ఫార్మాట్ ఆఫ్ ఫిలిమ్స్, హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా క్లాసిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కనుక మనము ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా ఇంప్రెసివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, ఇంప్రెస్ చేస్తారు. సో మీరు ఎవరైనా చూసిల్లా ఒడిస్సీ, మీకు ఎట్లా అనిపించింది అనేది చెప్పండి. నాకైతే 100% మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫిలిం. అండ్ నాకు మేజర్గా నచ్చింది ఏంటంటే ఇది ఏమంటారు, నార్మల్గా ఆ రియలిస్టిక్ నేచర్ అనేది త్రూఅవుట్ క్యారీ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఓవర్ గా సెట్ పీసెస్ కానీ, సెట్ డిజైన్స్ కానీ, లేదంటే ఇది ఒక ఎపిక్ కాబట్టి దాని రేంజ్ లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేసి ఓవర్గా వెళ్ళకుండా ఆ రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, అది చాలా ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ అయింది. అట్లా కాకుండా దీన్ని ఇది కొంచెం ఏమంటారు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి చేస్తే, అంటే ఓవర్ ఇమాజినేటివ్ వెళ్ళినా కూడా ఇది వర్కౌట్ కాదు యాక్చువల్గా. సో రియలిజం ని మెయింటైన్ చేయడం అనేది దీనికి హ్యూజ్ ప్లస్ పాయింట్. సో ఆ రకంగా డెఫినెట్ గా మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. సో మీరు కూడా చూడండి. అండ్ మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తర్వాత ఎవ్రీథింగ్ అసలు. అంటే క్యారెక్టర్స్ కానీ, ఇప్పుడు మ్యాట్ డెమన్ కానీ, లేదంటే అన్న హ్యాటవే కానీ, టామ్ హాలండ్ కానీ, అంటే ఎవరైనా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఉన్నట్టు అనిపించింది. అసలు అంటే ఆ సిటీ ఇటాకా అని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేదంటే ఆ ట్రోజన్ గా మెయిన్ గా హార్స్ ఎపిసోడ్ కూడా చాలా ఎఫెక్టివ్ గా వచ్చింది, ట్రోజన్ హార్స్. సో అది కూడా ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా చాలా రియలిస్టిక్ గా చాలా ఎఫెక్టివ్ గా డిజైన్ చేసినట్టు అనిపించింది. సో ఓవరాల్ గా డెఫినెట్ గా అంటే మస్ట్ వాచ్ ఫిలిం లాగా అనిపించింది ఓవరాల్ గా. ఎక్కడ కూడా అంటే దీన్ని నెగిటివ్ గా చెప్పడానికి లేదంటే డిసప్పాయింట్ అయిన సినారియోస్ ఏం లేవు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్, అంటే ఇయర్ లో వచ్చిన ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అనిపించింది. సో మీరు కూడా చూడండి, డెఫినెట్ గా 100%
మీరు కనుక ఒక క్లాసిక్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం మీకు 100% ఇది సాటిస్ఫై చేస్తుంది. యా, ఇది ఒడిస్సీ గురించి నాకు అనిపించిన ఏమంటారు వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యా థాట్స్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనకు వీడియోలో మళ్ళీ కలుద్దాం.